మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం ఈ టైంలోనే ఆగిపోవాలా? ఆ నరేష్ గాడు ఏడుస్తూనే ఇచ్చాడు బైక్. రే పిల్లలు, రోడ్ దాటాలా? అవును అంకుల్, మమ్మల్ని రోడ్ దాటిస్తారా? మీరంతా ఎక్కడికి వెళ్ళాలి? రోడ్డు కట్టువైపు మా స్కూల్ ఉంది అంకుల్, అక్కడికి వెళ్ళాలి. అవునా, సరే సరే, నేను దాటిస్తాను. రండి. బాబు, మీరు రోజు ఇదే టైంకి వస్తారా? అవును అంకుల్, మీరు రోజు ఇదే టైంకి వస్తారా అంకుల్? వస్తాను బాబు, మీకోసం ఇప్పటి నుంచి రోజు ఇదే టైంకి వస్తాను, సరేనా? సరే అంకుల్. ఇంతకీ మీరంతా ఏం చదువుకుంటున్నారు? అందరం 6th క్లాస్ చదువుకుంటున్నాం. మేమందరం ఫ్రెండ్స్. ఓ నైస్ నైస్. సరే, జాగ్రత్త. బాయ్ అంకుల్. బాయ్. మేడం, మేడం, మీరా? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ కోసమా? మీరు బాలేవాళ్లే మేడం, అస్సలు అలాంటి వాళ్ళు ఎవరు లేరు మేడం. అబద్ధాలు చెప్పొద్దు. అయ్యో లేదు మేడం, నాకు మీతో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఉన్నారని చెప్పగలిగే ధైర్యం నాకుంది మేడం. మరి ఇక్కడేం చేస్తున్నావు? వస్తూ ఉంటే నా బైక్ ఆగిపోయింది. చూస్తేనేమో పిల్లలు, పాపం చూపులేని వాళ్ళు, రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతుంటే రోడ్డు దాటించి వస్తున్నాను మేడం. ఏంటి ఇంప్రెషన్ కోసం చెప్తున్నావు కదూ? నిజంగా గర్ల్ ఫ్రెండే కదూ? బాబోయ్, మీరేంటండి ఇంత దారుణంగా ఉన్నారు? అదిగో అక్కడ పిల్లలు వెళ్తున్నారు, అదిగో అక్కడ నా బైక్ ఆగిపోయింది. సర్లే, మరి ఆఫీస్కి ఎలా వస్తావు? మేడం, మీరు ఆఫీస్కి కదా వెళ్ళేది? అవును, అయితే ఇప్పుడు నీకు లిఫ్ట్ ఇవ్వాలా? వద్దులేండి మేడం, ఏదో ఆటోను క్యాబ్ బుక్ చేసుకుని వస్తానులేండి, మీరు వెళ్ళండి. మరీ అంత కష్టపడిపోతున్నట్టు నటించుకో. పద, కారెక్కు. మేడం మేడం మేడం, ఎవరో అంబులెన్స్ లో వెళ్తున్నారు, వాళ్ళ కోసం దేవుణ్ణి కోరుకుందాం. దేవుణ్ణి కోరుకోవాలా? అవును మేడం, పాపం ఎవరో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళని బాగు చేయమని దేవుణ్ణి కోరుకుంటే మన మైండ్ నుంచి పాజిటివ్ వైబ్స్ రిలీజ్ అయ్యి వాళ్ళని తాకి వాళ్లకు మంచి జరుగుతుంది మేడం. ప్లీజ్, వాళ్ళెవరైనా సరే బాగిపోవాలని కోరుకోండి మేడం, ప్లీజ్. కోరుకున్నారా మేడం?
పదండి మేడం. మేడం మేడం మేడం, మళ్ళీ ఏమైంది? మీరు అటు వద్దు, మీరు అటు కూర్చోండి, నేను డ్రైవ్ చేస్తాను. ఎందుకు? మీరు ఓనర్ మేడం, నేను మీ కంపెనీలో ఎంప్లాయీ. నేను కూర్చునుంటే మీరు డ్రైవ్ చేయడం బాగోదు మేడం. మీరు కూర్చోండి, నేను డ్రైవ్ చేస్తాను. మహేష్ బాబోయ్, ఇది ఇంప్రెషన్ కోసం కాదు మేడం, నిజంగానే బాగోదు. మేడం, ఇదిగోండి మేడం. ఏంటిది? మార్నింగ్ గుడికి వెళ్ళడం అలవాటు మేడం. జానకి మేడంకి ఏదో ప్రాబ్లం అనుకుంటాను కదా, నిన్న ఆఫీసు కూడా రాలేదు, అందుకే ఆవిడ పేరు మీద పూజ చేయించాను. ఇది తీసుకెళ్లి మేడం గారికి బొట్టు పెట్టండి. ఇప్పుడు మీరు కూడా పెట్టుకోండి. వీడు మరీ ఇంత మంచోడేంట్రా బాబు. అబ్బా మేడం, ప్రతి దానికలా డౌట్గా చూడకండి. బొట్టు పెట్టుకోండి మేడం. జానకి మేడం నాకు లైఫ్ ఇచ్చిన మనిషి. ఆవిడకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదని నేను ఖచ్చితంగా కోరుకోవాలి. నేనేంటి, హెచ్ఆర్ గ్రూప్లో పనిచేసే ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. అందుకే పూజ చేయించాను మేడం, అంతే. పదండి మేడం. చెప్పు సుగుణ. పని పూర్తయిపోయింది సార్. ఓకే, నేను వస్తాను. సార్. హలో శంకర్, అంతా రెడీగా ఉన్నారా? ఎస్ సార్, రెడీగా ఉన్నాం సార్. ఓకే, నేను సిగ్నల్ ఇస్తాను, వెంటనే వచ్చేసేయండి. మీరు చెప్పగానే వచ్చేస్తాం సార్. ద్వారకా, ఎక్కడున్నావు? అమ్మా, ఒకసారి స్ట్రైట్గా చూడు. చూశాను. ఇక్కడే ఉన్నానమ్మా. రాజశేఖర్ వచ్చేసాడా? ఇంకా రాలేదమ్మా. కారు ఆగింది, వస్తున్నాడు. వచ్చేసాడు.
నువ్వు మెల్లగా అలా వచ్చేసి. ఓ, ఎక్కడున్నావా? పాపం, నిన్ను చూస్తే జాలేస్తోంది. నేను వచ్చిన విషయం నీకు తెలీదు, కత్తి తీసిన విషయమూ తెలీదు. ఎవరైనా ఇలాంటి కత్తులు తీస్తే వాళ్ళ కళ్ళల్లో నాకు భయం కనిపించాలి. అప్పుడే తృప్తిగా ఉంటుంది. కానీ నీ మొహంలో భయం కనిపించడం లేదు. ఒక్కసారి భయపడు. అక్కడ ఆ ఇంటి దగ్గర దుర్గ కూడా ఇంతే. అది నన్ను చాలా ఇబ్బంది పెడుతోంది. ఎంతసేపు నిన్ను కనిపెట్టేయాలని, నన్ను ఇరికించేయాలని అబ్బా తెగ ట్రై చేస్తోంది. సార్. శంకర్, మన వాళ్ళని తీసుకొని వచ్చేసి. ఓకే సార్. కానిస్టేబుల్స్. అమ్మా, ద్వారకా కనిపించాడా? వాడు లోపలికి వెళ్ళాడమ్మా. ద్వారకా, అందుకే వాడు ఈ రోజు మాత్రం అసలు తప్పించుకోకూడదు. సరే, ఒక్క నిమిషం ఉండమ్మా, మన పోలీసులు కూడా వస్తున్నారు. రండి. శంకర్ సార్. వాడు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోకూడదు సార్. అలా తప్పించుకుంటే షూట్ చేసేయండి, అర్థమైందా? ఓకే సార్. ఓకే సార్. పదండి. నేనేమో నిన్ను పిల్లల్ని ఇల్లులు మార్చినట్టు మారుస్తూ వస్తున్నాను. అయినా సరే అది ఎలా కనిపెడుతుందో గాని నువ్వున్న చోట్లన్నీ కూడా కనిపెట్టేస్తోంది. అందుకే ఈరోజు నీ కాలో వేలో ఏదో ఒకటి తీసుకెళ్ళి ఆ దుర్గకి చూపిస్తేనే గాని తను సైలెంట్గా నోరు మూసుకుని ఉండేలా లేదు. ఏం తీయను? పోనీ శాంపుల్గా నీ బొటన వేలు తీస్తాను. మిస్టర్ రాజశేఖర్, యు ఆర్ అండర్ అరెస్ట్. పెరోల్ మీద బయటికి వచ్చావు. మంచి బిహేవియర్తో ఉంటేనే నిన్ను బయట ఉండనిస్తారు, లేదంటే లోపలికే అని తెలిసి నువ్వు జానకి పిన్నిని కిడ్నాప్ చేసి మా అమ్మని బెదిరించాలని చూశావు. అందుకే నిన్ను ఇప్పుడే అరెస్ట్ చేసి తీసుకెళ్లి కోర్టులో ప్రవేశపెడతాను. నీ పెరోల్ క్యాన్సిల్ చేయిస్తాను. వద్దు, నన్నేం చేయొద్దు. మంచి మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. నిన్ను చచ్చేలా కొట్టినా నీకు బుద్ధి రావడం లేదు. అవును దుర్గా, నిజమే. ఎంత కొట్టినా కానీ నా మైండ్ మారటం లేదు. ఎందుకో? నోర్మై, చెప్పాను కదా నీది కుక్కతొక బుద్ధి అని. దాని వంకరా పోదు, నీ బుద్ధి మారదు. ఎంత పెద్ద స్కెచ్ వేసుకుని వచ్చావు రాజశేఖర్. పావు పగ 12 ఏళ్లంటారు, కానీ నీ పగ ఇంకా దారుణమైంది. 24 ఏళ్లైనా నీ పగ చల్లారలేదు. పగ చల్లారాలంటే పగ తీరాలి కదా. కానీ నా పగ ఎక్కడ చల్లారనిస్తున్నావు? ఎప్పటికప్పుడు నేను ఏదో ఒకటి చేయాలనుకోవడం, నువ్వు నన్ను తొక్కేయడం, చివరికి ఇదిగో ఎప్పుడు కూడా నువ్వు నా వెనకే వచ్చేసావు.
మరి నా పగ ఎలా చల్లారుతుంది? నీలో దుర్మార్గాన్ని పెట్టుకుని నువ్వు తప్పు చేసావు కాబట్టే ఆ రోజు నిన్ను 1000 మందిలో దోషిగా నిలబెట్టాను. మొన్న నేరం చేశావు కాబట్టే జైలు శిక్ష పడేలా చేశాను. శిక్ష పడితే మనల్ని మనం సంస్కరించుకోవాలి, నీలో ఉన్న మిస్టేక్స్ ని సవరించుకోవాలి. గాని నువ్వు మహేంద్ర, విశాలాక్షలనే దుర్మార్గులతో జత కలిసావు. నా వాళ్ళందరినీ టార్చర్ చేయాలని చూసావు. అందుకే ఈసారి నిన్ను వదిలిపెట్టాలనుకోవడం లేదు. నిన్ను, నీతో పాటు మహేంద్ర వాళ్ళని జైల్లో వేయిస్తాను. ఎలా వేయిస్తావు దుర్గా? జానకి నీకోసం సాక్ష్యం చెప్పాలి కదా. ఎందుకు చెప్పదు? నువ్వు తనని ఎంత భయపెట్టినా తను సాక్ష్యం చెప్పి తీరుతుంది. చెప్పమను. రాజశేఖర్, జానకేది? రేయ్, మా పిన్ ఎక్కడ దాచావు? శంకర్ సార్, ఏరియా అంతా సెర్చ్ చేయండి, అంగుళం కూడా వదలదు. ఓకే సార్. నువ్వు అటెళ్ళు, నువ్వు ఇటు చూడు. వెళ్ళండి. రాజశేఖర్, నువ్వింక తప్పించుకోలేవు. జానకి నువ్వు దాచి ఉంచలేవు. అనవసరంగా ఈ నేరాన్ని ఇంకా పెద్ద చేయాలని చూడుకో. జానకిని ఎక్కడ దాచావో చెప్పు. సార్, ఇక్కడ ఇతను తప్ప ఎవరు లేరు సార్. రే రే రే, ఏంట్రా? జానకేదిరా? ఎక్కడ దాచావు? చెప్పరా? జానకేది? చెప్పరా? జానకి దొరికేసిందని నాకన్నా ముందే వచ్చి ఈ చుట్టుపక్కల మీరు మాటేసుకుని ఉంటారా? రాజశేఖర్, జానకి ఎక్కడుందో చెప్పు. చెప్పరా? రే రే, రాక్షసుడా, పాపం రా. అక్కడ సౌందర్య, కళ్యాణ్ రాముడు, మావయ్య అందరూ చీకటి పడేసరికి జానకి ఇంటికి వస్తుందని కోటి ఆశలతో ఉన్నారా? ఎక్కడ దాచావు? చెప్పరా? చెప్పు, ఎక్కడ దాచావు? దుర్గా, నీకు గుర్తుందా దుర్గా? నేను ఆ నానాజీ గారిని చంపడానికి పెద్ద ప్లాన్ వేస్తే నువ్వు అడవిలోనే కెమెరాలు పెట్టి నానాజీని మార్చేసి వాడి ప్లేస్ లో బొమ్మను పెట్టి నన్ను ఎంత ఆడించావు? నేను వాడు నిజంగా నానాజీ అనుకొని నా కసి తీరా వాడిని కత్తితో సప్ప అని పొడిస్తే అది నువ్వు మంచిగా షూట్ చేసి నానాజీ గారిని కోర్టులో ప్రవేశపెట్టి నాకు శిక్ష వేయించావు కదా. నాకు శిక్ష వేయించావు కదా. ఇదిగో ఇదిగో ఇదే నా రిటర్న్ గిఫ్ట్ నీకు ఇచ్చేశాను. నన్ను అంత దారుణంగా మోసం చేసి జైలుకి పంపించిన దుర్గని సేమ్ అలాగే దెబ్బ కొడతానా లేదా అని జైల్లో ఉన్నన్ని రోజులు ఎంత బెంగ పెట్టుకున్నానో ఇన్ని రోజులకి నా బెంగ మొత్తం తీరిపోయింది. నిన్ను సేమ్ నీలాగే మోసం చేయగలిగాను. నా జ్యేష్ఠ పుత్రుడైన ద్వారక నేను జానకిని దాచిపెట్టిన ప్లేస్ని కనిపెట్టేశానని నీకు ఫోన్ చేయడం, ఎప్పుడూ నీకు సంబంధించిన ఏ చిన్న విషయం వినని ఆ వెర్రి నా ఫ్రెండ్ గాడు అప్పుడే వినేసినట్టు నువ్వు చేయడం, అదంతా ఆ వెర్రోళ్ళిద్దరూ వచ్చి నాకు చెప్పినట్టు చెయ్యటం. అబ్బా, నేను పోలీసులు నా డెన్ దగ్గరికి చేరేలోపు
జానకిని ఇక్కడికి షిఫ్ట్ చేయమని చెప్పినట్టు చెయ్యటం. నా వాళ్ళు షిఫ్ట్ చేశామని చెప్పగానే నేను బయలుదేరడం. బా 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 భలే భలే ప్లాన్ వేశావు దుర్గా. అయినా నీ ప్లానింగ్ నాకు తెలీదా? నీ అణువణువు చదివేసిన వాడిని, నీతో అన్నిసార్లు దెబ్బలు తిన్నవాడిని. ఇంకా నీ నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఉంటానా? నేర్చుకున్నవి తిరిగి నీకు అప్పజెప్పకుండా ఉంటానా? నువ్విలా ప్లాన్ చేస్తావని నాకు ముందే తెలుసు. అందుకే నేను జానకిని ఎక్కడ దాచి ఉంచానో అక్కడే ఉంచాను. అక్కడి నుంచి అసలెక్కడికి కూడా షిఫ్ట్ చేయలేదు. దొరుకుతుంది రాజశేఖర్, జానకి దొరుకుతుంది. పట్టుకుంటాను. నువ్వు చెప్పినట్టే అందరికంటే కూడా నా గురించి నీకు బాగా తెలుసు కదా. జానకిని అడ్డం పెట్టుకుని నిన్ను శాశ్వతంగా జైల్లో పెట్టిస్తాను. ఇది ఖాయం. ఇది గుర్తుపెట్టుకో.